రైట్ మంకీ ఫాక్స్ కి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కేరళలో మంకీ ఫాక్స్ కలకలం రేగింది. యుఏఈ నుంచి ఇటీవల కేరళకు వచ్చిన ఇద్దరికి పాజిటివ్ లక్షణాలు కనిపించాయి. ఇక ఇద్దరు వ్యక్తులకు జ్వరం, తలనొప్పి, శరీరంపై పలు చోట్ల పొక్కులు వచ్చి నీటి బొడిపెలుక మొదలై ఎరుపు, నలుపు రంగులోకి మారాయి. దీంతో వైద్యులు పరీక్షలు చేసి మంకీ ఫాక్స్ సోకినట్లు నిర్ధారించారు. ఇద్దరిని ప్రత్యేక వార్డులో ఉంచి వైద్యం అందిస్తున్నారు. అయితే ఇద్దరు వ్యక్తులకు మంకీ ఫాక్స్ సోకిన విషయాన్ని రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి వీణా జార్జ్ అధికారికంగా ప్రకటించారు. మంకీ ఫాక్స్ ఇప్పటికే ప్రపంచ దేశాలను వణికించింది. మొత్తం 122 దేశాల్లో 518 మందికి 99,518 మందికి మంకీ ఫాక్స్ సోకింది. ఈ మహమ్మారి ఆఫ్రికా దేశాల్లో విస్తృతంగా వ్యాప్తి చెందింది. దీంతో అక్కడ ప్రభుత్వం గతంలో హెల్త్ ఎమర్జెన్సీని ప్రకటించింది. అయితే మంకీ ఫాక్స్ కేసులు భారత్లోనూ నమోదయ్యాయి. సెప్టెంబర్ 9న తొలి కేసు కేరళలో నమోదైంది. విదేశాల నుంచి వచ్చిన వ్యక్తికి మంకీ ఫాక్స్ సోకినట్లు సెప్టెంబర్ 18న కేరళ ప్రభుత్వం వెల్లడించింది. తాజాగా కూడా కేరళలోనే మంకీ ఫాక్స్ కేసు నమోదు కావడంతో అక్కడి ప్రజలు ఆందోళన చెందుతున్నారు. మంకీ ఫాక్స్ వ్యాప్తి చెందకుండా చర్యలు చేపట్టారని కోరుతున్నారు.